అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా కంటోన్మెంట్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ సీతారాంపూర్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కంటోన్మెంట్ సోదరీమణులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాలుపంచుకున్నారు. వేడుకలలో పాల్గొన్న సోదరీమణులు ఆటపాటలతో సంబరాలను అంబరాన్నంటించారు. ఈ వేడుకలలో పాల్గొన్న సోదరీమణులతో పాటు మహిళలందరికీ అనంతరం ఆటల పోటీలలో పాల్గొన్న వారందరికీ బానుక నర్మదా బహుమతులను అందజేశారు. స్టేజ్ ఆడుతుంది అందరూ కూర్చోండి ఎదగడానికి కారణం నా భర్త కాబట్టి, అలాగే ప్రతి భర్త కానీ తండ్రి కానీ ఆ పిల్లలకు కానీ ఎవరికి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, అంటే స్పోర్ట్స్ కానీ రాజకీయం కానీ చదువులలో కానీ ఎట్లా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు తోడుండి వాళ్ళని ముందుకు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళల కోసం అన్ని స్పోర్ట్స్ పెట్టినాము. మా అక్క చెప్తుంది ఏమేమి ఆటలు పెట్టినాక. ఈరోజు శ్రీనివాస్ కాలనీ సీతారామపురంలో మహిళా దినోత్సవము ఇక్కడ ప్రారంభించినాము. గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క శ్రీనివాస్ కాలనీలో మన నర్మదా మేడం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రతిసారి 8 స్పోర్ట్స్, లెమన్ స్పూన్ ప్లస్ మ్యూజిక్ చైర్, మళ్ళీ భరతనాట్యం, యోగా, మెయిన్ ఇంపార్టెంట్ భరతనాట్యం, యోగా, సూది, నిడిల్ అండ్ థ్రెడ్, 8 ప్రోగ్రామ్స్ పోటీలలో పాల్గొంటారు. ప్రతి ఒక్క మహిళ తన నైపుణ్యాన్ని ఇక్కడ బయటికి వెల్లువిరుస్తుంటారు. ఈ కార్యక్రమానికి మా మేడం ఇంత గర్వ చేసినందుకు చాలా సంతోషంగా మేము తెలియజేస్తున్నాం. మేడం, ఈ సందర్భంగా మహిళలకు మీరు తెలియజేసిన ప్రతి మహిళ నేను చెప్పాను కదా, ఏ రంగంలో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటే దానికి సపోర్ట్ చేస్తూ భర్తలు కానీ తండ్రులు కానీ ఉండాలి, మగవారు. అలాగే మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ, మిస్యూజ్ కాకుండా సద్వినియోగం చేస్తూ మన కుటుంబ సభ్యులకు కానీ, మన చుట్టుపక్కల ప్రజలకు కానీ, కంటోన్మెంట్కి కానీ, దేశంకు కానీ అందరికి పేరు వచ్చే విధంగా ఆ మహిళ ఎదగాలని తెలియదు.